పోలీస్ కావాలని చాలా మంది కలలు కంటుంటారు. ఆ కళ నిజం కావాలంటే 3 స్టేజీల్లో క్వాలిఫై కావాల్సి ఉంది. అందులో మొదటిది ప్రిలిమ్స్, రెండోది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మూడోది మెయిన్స్. అందులో భాగంగా ఈ రోజున ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనం మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కైనా హైట్ ఏ విధంగా ఉంటుంది, మెన్ క్యాండిడేట్స్ కు ఉమెన్ క్యాండిడేట్స్ కు హైట్ విషయంలో ఏ విధంగా ఉంటుందని చూద్దాం. పోస్టులు అనేది మనకు కానిస్టేబుల్ చూసినట్లయితే ఏమేమి పోస్టులు ఉంటాయంటే ఏఆర్, ఎస్సీఆర్, సిపిఎల్, టీజీఎస్పీ, ఎస్పీఎఫ్, ఫైర్మెన్, వార్డర్. మెన్ క్యాండిడేట్స్ కి వచ్చేసి హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ కు తక్కువ కాకుండా ఉండాలి. ఉమెన్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ తక్కువ కాకుండా ఉండాలి. ట్రైబ్స్, అబ్రిజినల్ ట్రైబ్స్ అంటే ఏజెన్సీలోని షెడ్యూల్ తెగలు తర్వాత ఆదివాసీ తెగలు అభ్యర్థులకు హైట్ విషయంలో తేడా ఉంటుంది. అందులో మెన్ క్యాండిడేట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ తక్కువ కాకుండా ఉండాలి. ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ తక్కువ కాకుండా ఉండాలి. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎస్ఐ కైండ్ కానిస్టేబుల్ కు ఉండడం జరుగుతుంది. కొన్ని పోస్టులకు క్వాలిఫై అయితే సరిపోతుంది, మరికొన్ని పోస్టులకు గ్రౌండ్ లో మెరిట్ అనేది తీసుకొచ్చుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మెన్ క్యాండిడేట్స్ కు 3 ఈవెంట్స్ ఉంటాయి: 600 మీటర్ లాంగ్ జంప్, షార్ట్ పుట్. ఉమెన్ క్యాండిడేట్స్ కు 3 ఈవెంట్స్: 800 మీటర్ లాంగ్ జంప్, షార్ట్ పుట్. మెన్ క్యాండిడేట్ 600 మీటర్ ని 7 minutes 15 seconds లో పరిగెత్తాల్సి ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ 9 minutes 30 seconds లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ 800 మీటర్ ని 5 minutes 20 seconds లో పరిగెత్తాల్సి ఉంటుంది. మెన్ క్యాండిడేట్స్ లాంగ్ జంప్ ను 4 మీటర్ జంప్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ 3.50 మీటర్స్ జంప్ చేయాలి. క్యాండిడేట్స్ 2.50 మీటర్స్ జంప్ చేస్తే సరిపోతుంది. షార్ట్ పుట్ 7.26 kgs ఫర్ మెన్, 4 kgs ఫర్ ఉమెన్. మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి షార్ట్ పుట్ ను 6 మీటర్స్ త్రో చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ 6 మీటర్స్ త్రో చేయాలి. ఉమెన్ క్యాండిడేట్ 4 మీటర్స్ త్రో చేస్తే క్వాలిఫై కావడం జరుగుతుంది. సివిల్, ఫైర్మెన్, వాటర్ పోస్టుల కోసం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఏఆర్, ఎస్సీఆర్, సిపిఎల్, టీజీఎస్పీ, ఎస్పీఎఫ్ పోస్టుల కోసం 600 మీటర్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది గ్రౌండ్ పరంగా. ఇప్పటి నుండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం మనం ఇప్పుడు కనుక గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తుంటే తప్పకుండా ఒక క్యాండిడేట్ మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు 600 మీటర్ లో 80 నుండి 85 మార్కులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి అభ్యర్థి కూడా 5 నిమిషాల 16 సెకండ్ల నుండి 5 నిమిషాల 30 సెకండ్లు కనుక నువ్వు రన్ చేస్తే 80 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ఎస్ఐ, సివిల్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టుల కోసం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆర్ఎస్ఐ ఏఆర్, ఆర్ఎస్ఐ టీజీఎస్పీ, ఎస్సీఆర్, సిపిఎల్, ఎస్పీఎఫ్ ఈ పోస్టుల కోసం 600 మీటర్ లో మార్కులు తెచ్చుకునే అవకాశం ఇంకొకటి. ఎక్కువగా స్కోర్ చేసుకోవాలంటే ఎక్కువ మనం పరిగెత్తాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి కూడా ఒకసారి ఆలోచించండి. 2025 సంవత్సరంలో ఏప్రిల్ లో నోటిఫికేషన్ అనేది రానున్నది కాబట్టి ఇప్పటి నుండి కనుక అంటే ఒక 4 months కనుక నువ్వు గ్రౌండ్ లో కనుక ప్రాక్టీస్ చేస్తే నువ్వు అనుకున్న స్కోర్ అంటే 80 నుండి 85 మార్కులు అనేది తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా నువ్వు అందరికంటే ముందుండాలన్నా గెలవాలన్నా ఖచ్చితంగా ఈ రోజు నుండే నువ్వు గ్రౌండ్ కనుక ప్రాక్టీస్ చేస్తే నువ్వు అనుకున్న జాబ్ సాధించుకునేందుకు అవకాశం ఉంది.